జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు తీసుకుంటే, జూన్ 2020 తులారాశి వరకు సమతుల్యత మరియు కొత్త అవకాశాలు కనిపించే ఒక మంచి అవకాశం ఉంది. ఈ నెలలో సంబంధాలు, డబ్బు, ఉద్యోగం, విదేశీ అవకాశాలు మల్టిపుల్ గా కనబడుతున్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ మరియు గౌరవం పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరియర్ లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని కారణంగా కొత్త పనులు ఆలస్యంగా పూర్తి అవుతుంది. రాహు వల్ల సోషల్ మీడియా మరియు పబ్లిక్ రిలేషన్ ద్వారా లాభాలు రావచ్చు. వ్యాపారస్తులకి కొత్త పార్ట్నర్షిప్ ద్వారా అవకాశాలు బాగా ఉన్నాయి. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. కస్టమర్లు చేజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇక ఆర్థిక ప్రవాహం బాగానే ఉంటుంది, కానీ ఆ డబ్బులు విలాస వస్తువులపై ఖర్చు పెట్టడం వల్ల అది మీకు లేకుండా మిస్ అవుతున్నామేమో అని ఒక భావనతో మీరు ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బ్యాంక్ లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ గా సంతకాలు పెట్టి చూడండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి రావచ్చు. ఇక కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి అనుబంధం బలపడుతుంది. ప్రేమ విషయంలో మంచి క్లారిటీ అనేది వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతల వల్లే గుర్తింపు లభిస్తుంది. లా, ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు. ఉద్యోగం మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఉంటుంది. ఇంకా విద్యకు సంబంధించి విదేశీయ చదువు లేదా ఉద్యోగం కోసం మంచి అవకాశాలు వస్తాయి. వీసా ఇంటర్వ్యూలు అనుకూలం ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్ట్స్, లా, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వారికి మంచి ఫోకస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాల్లో లాభ సూచనలు బాగా కనబడుతున్నాయి. నిలిచిపోయిన డీల్ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు కూడా కనిపిస్తారు. ఇంకా కళాకారులకు వచ్చేటప్పటికి సినిమా, యాంకరింగ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యూస్ రీడర్స్ లేదా యాక్టర్స్, యాక్ట్రెస్ వీళ్ళకందరికీ కూడా కొత్త ఆఫర్లు లేదా కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ స్టైల్ మరియు ప్రొజెక్షన్ ద్వారా మంచి అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు మారవచ్చు. మాస ద్వితీయంలో ఒప్పందాలు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త. మధ్యవర్తుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ద్వారా కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో చాలా చాలా జాగ్రత్త అవసరం. ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, షుగర్, నిద్రలేమి సమస్యలు, యోగా అవన్నీ చేస్తే చాలా మంచిది. ఒక చిన్నపాటి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అని చెప్తే పింక్ మరియు తెలుపు,
రైతులకి చాలా మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట తేదీలో 6, 15, 24. అదృష్ట దిక్కు పడమర. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయడం లేదా చండీ సప్తసతి పారాయణం చేయడం తులారాశి వారికి చాలా ముఖ్యం. వీలుంటే ఒకసారి చండీ హోమం చేయండి. అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఈ మాసంలో ఏది చేసినా మంచిది అంటారు దైవికమైనటువంటి కార్యక్రమాలు. ఇంట్లో సువాసన భరితమైనటువంటి నూనెతో దీపం వెలిగించండి. జవ్వాజు అత్తర్ లాంటిది వెలియండి. గజకేసరి పునుగు అప్పుడప్పుడు తైలాన్ని పెట్టుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యం పారాయణం చేయండి. కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. విజయోస్తు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కట్టతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.